మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayna. మనం ఇప్పుడు 2021, 21-22 యాన్యువల్ రిజల్ట్స్ తోటి మంచిగున్న కంపెనీలు, ఏ గ్రూపు తక్కువ ధరలో, కొంచెం మామూలు ధరలు ₹180 అటువంటి ధరలు కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాం. ఇప్పుడు ఇంకొక 2 కంపెనీలు మీకు ఈ ఎపిసోడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏందో చూద్దాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా 19,287 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్, కరెంట్ ప్రైస్ వచ్చి 47గా ఉంది. ఇయర్లీ హై 76.60, ₹40.40 ఇయర్లీలో. బుక్ వాల్యూ వచ్చి ₹138. బుక్ వాల్యూ ₹138. అన్ని బుక్ వాల్యూలు ఎక్కువ ఉంటున్నాయి, షేర్ ప్రైస్ తక్కువ ఉంటుంది. అంటే వాల్యూ ఉంది అని అర్థం. అంటే బుక్ వాల్యూ కంటే షేర్ ప్రైస్ తక్కువలో దొరుకుతుంది, అంటే చీప్లో దొరుకుతుంది అని అర్థం. మనము ఈ 138, 47 అంటే 14 28, 14 42, అంటే 35-40%లో మనకి షేర్ ప్రైస్ దొరుకుతుంది. పిఈ రేషియో వచ్చి 6.01, సెక్టార్ పిఈ వచ్చి 9.64గా ఉంది. తర్వాత ఆర్ఓఈ 6.2, ఆర్ఓసి 4.14, ఫేస్ వాల్యూ ₹10. ఇక మళ్ళీ మనం కొంచెం డౌన్ చేస్తే గ్రాఫు ఇప్పుడే 50 DMA దాటడం జరిగింది. మీరు అది బైలోకి వెళ్ళిపోయి మళ్ళీ 200 DMA దాటడానికి ట్రై చేస్తుంది. ఎక్కడైతే ఆ వీ షేప్లో తిరిగిందో గ్రాఫు, అక్కడ కర్సర్ పెడితే మీకు చూపిస్తుంది. అది స్టాప్ లాస్గా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ₹41 స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. తర్వాత కంపెనీ పీర్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మార్చి 2022 మనకు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాలేదు. యాన్యువల్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మార్చి 2021కి 2,083 కోట్లు రావడం జరిగింది. మార్చి 2022కి 3,493 కోట్లుగా రావడం జరిగింది ప్రాఫిట్. తర్వాత ఏదైతే డివిడెండ్ ఉందో, వాళ్ళు లాస్ట్ ఇయర్ లేదు, ఇప్పుడు 24% డివిడెండ్ పేఅవుట్గా చూపిస్తుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇక బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 4,104 కోట్లు షేర్ క్యాపిటల్, 52,418 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. తర్వాత మనకి ప్రమోటర్ స్టేక్ వచ్చి 81.41%, ఎఫ్ఐఐలు 0.72%, డిఐఏలు 11.07, పబ్లిక్ వచ్చి 6.80. ఇది సింపుల్గా. ఇక మళ్ళీ మనము బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే అది ఎవరి బ్యాంకు ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది జనరల్గా గవర్నమెంట్ బ్యాంకులన్నీ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అంటాం మనం. ఇది అనమాట. ఈ మన వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఇవి అకౌంట్లు, ఇవన్నీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. ఇక తర్వాత ఇవి లోన్లు ఏమి ఇస్తారు, ఇన్సూరెన్స్లు ఏం చేస్తారు, ఎస్బీ అకౌంట్లు ఏం చేస్తారు, క్రెడిట్ కార్డ్స్, ఇవన్నీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. బ్రాంచీలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరు ఏంటిది అనేది. ఇక నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్తున్నా. ఇంకో కంపెనీ ఏంటిదంటే పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటాం. ఈ పిఎఫ్సి ఏదైతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో, ఇది ₹110గా ధర ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 28,935 కోట్లు. ఇయర్లీ హై వచ్చి 154, ఇయర్లీలో 97.5. మీకు ఇప్పుడు ఏవైతే చెప్తూ ఉన్నామో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ రేట్లు. మీరు బై చేసేటప్పుడు కానీ మీరు చూసుకునేటప్పుడు మార్కెట్ రేటు ఇవన్నీ, అంటే ప్రైస్ ఒకటి చేంజ్ అవుతుంది, మిగిలిన అన్ని పారామీటర్స్ ఏం చేంజ్ కావు, అది కొంచెం అటు ఇటుగా అంతే ఉంటాయి. కాబట్టి అది గమనించాలి. బుక్ వాల్యూ ₹271గా ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చి, అంటే మార్కెట్లో ప్రజెంట్ వాల్యూ వచ్చి ₹110 ధర, అంటే మార్కెట్లో ధర ₹110. పిఈ రేషియో వచ్చి 2.07, ఆర్ఓఈ 21.2, ఆర్ఓసి 9.38, డివిడెండ్ ఈల్డ్ 10.9%, ఫేస్ వాల్యూ ₹10, సెక్టార్ పిఈ వచ్చి 3.66. ఇక తర్వాత గ్రాఫ్ చెక్ చేస్తే మళ్ళీ వీ షేప్లో తిరిగింది, పైకి వెళ్తుంది, 50 DMA దాటింది, ఇప్పుడు దాటడానికి ట్రై చేస్తుంది, దాటుతుంది. నెక్స్ట్ దీనికి పీర్స్ ఏవైతే ఉన్నాయో, పవర్ ఫైనాన్స్, ఐఆర్ఎఫ్సి, ఆర్ఈసి, ఐఎఫ్సిఐ, టూరిజం ఫైనాన్స్, గుజరాత్ స్టేట్ ఫైనాన్స్, ఇవి పీర్స్ అంటాం, అంటే సేమ్ రిలేటెడ్ అన్నట్టు. తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ మార్చి వచ్చినాయి.
ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ రాలేదు. కానీ మనము యాన్యువల్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే నెట్ ప్రాఫిట్ ఏదైతే పవర్ ఫైనాన్స్ పోయిన సంవత్సరం 11,748 కోట్లుగా ఉంది. ఇక్కడ గమనిస్తే మార్చి 2022కి 14,015 కోట్లుగా ప్రాఫిట్ రావడం జరిగింది. ఇక బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 2,640 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 69,036 కోట్లు. మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే డివిడెండ్ పేఅవుట్ కూడా 23%గా ఉన్నదన్నమాట లాస్ట్ ఇయర్. క్యాష్ ఫ్లోస్ ఓకే 4,000 మైనస్లో చూపిస్తుంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి 55.99 ప్రమోటర్ స్టేకు, ఎఫ్ఐఐలు వచ్చి 16.76గా ఉంది, డిఐలు వచ్చి 13.58, పబ్లిక్ వచ్చి 13.66గా ఉంది. ఇక మళ్ళీ మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తే ఆ వెబ్సైట్లో ఏముందో చూద్దాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన తర్వాత ఇప్పుడు మనము చూసినట్టయితే ఇది ఏం చేస్తుందో ఆ ప్రొడక్టా సర్వీసెస్ అవి మనము చూద్దాం. ఇది విండ్ పవర్ ఉంది దీనికి. ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. ఇది గ్రీన్ ఫ్యూచర్. ఇవి వీళ్ళకి సంబంధించిన మనం చూడొచ్చు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింపుల్గా మీరు ఇవి కనుక మనము ఫాలో కనుక అయిన తర్వాత మనము ఏమేం చేస్తుందో మీరు చూడొచ్చు. దీంట్లోకి వెళ్ళి ఒకసారి అబౌట్ అస్లోకి వెళ్తే ప్రొఫైల్ ఉంటుంది. ఇది 1986లో జూలై 16కి ఇన్కార్పొరేట్ అవ్వడం జరిగింది. ఇది మహారత్నాలు, నవరత్నాలు మినీ రత్నాలు ఎట్లయితే ఉంటాయో ఇది మహారత్న అన్నమాట. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కిందకి వస్తుంది. తర్వాత ఇది న్యూఢిల్లీ రీజనల్ ఆఫీసు, ముంబై చెన్నైలో కూడా వీళ్ళకి ఆఫీసులు ఉన్నాయి. ఇక ఇది ఓకే. ఇక పవర్ ఫైనాన్స్ కంపెనీ గవర్నమెంట్ సెక్టార్ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూసినాం. ఇవి మీరు ఫాలో అవ్వాలి. మీరు ఏం చేసినా చూసుకొని ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సింపుల్గా నా నుంచి ఈ ఎపిసోడ్లో 2 కంపెనీలు మీకు ఇన్ఫర్మేషను. ఇది అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, మిగిలిన ఏ విధంగా కాదు. మీరు బై చేసేటప్పుడు మళ్ళీ వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని మీరు ట్రేడింగ్ బైలో కానీ చేయాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.